ఈ దొంగలు పాడుగాను ఏడికెళ్ళి మోపైతారమ్మా అసలు సప్పుడేక ఏదో ఒక పని చేసుకొని ఉన్నదో లేదో దీని చెదర కప్పుకొని వండుకోకనట ఈ దొంగతనాలేంది ఈ దోపిడీ లేంది అసలు మంది కొంపలు ముంచి ఇట్లా ఆగం పట్టించుడేంది అయినా దొంగ సొమ్ముతోని ఏ పాట బాగుపడతారో వాళ్ళ చెప్పుండ్రి ఏం బరకతుంటుంది అంతేనా కాదా మీరే చెప్పుండ్రి. అయితే పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్కు రాన్రోల్లా ఆడ కొందరు దొంగలు చేసిన ఘనకార్యాన్ని ఇప్పుడు మనం చూడాలి చూసేద్దాం రాండ్రి. సుల్తానాబాద్ గాంధీనగర్ కాడ చూడురోల్లా దొంగల వేషం. చూసినవా అర్ధరాత్రి ట్రాలీని ఎత్తుకపోయిర్రు వాళ్ళ చేతులు ఇరిగిపోను. మరి తాళం ఎట్లా దొరికింది వాళ్ళకు అంటే తాళం లేకుండానే ఎత్తుకపోయిర్రులో అదే వాళ్ళ టెక్నిక్. వాళ్ళు అంత హుషారుగాళ్ళు కాబట్టి వాళ్ళను దొంగలని అనేది. పాపం ఆ ట్రాలీ గీ రవీందర్ అన్నదేనట. రాత్రి ఇంటి ముంగట పెట్టి పండుకున్నాడు. తెల్లారు లేచి చూసే వరకల్లా గాయబైపోయింది. సీసీ కెమెరాలో చూస్తే ఈ దొంగతనం అంతా బయటపడ్డది. అసలు ఏమైందో చెప్తాడు ఇనుండ్రి. వాళ్ళిద్దరు వచ్చారు. ఒకటి 2 నిమిషాలకు 3 నిమిషాలకు వాళ్ళు స్టార్ట్ చేసుకొని పోయారు. తాళం వేసిన బండి వాళ్ళు తాడు పట్టి ఇంకొని పోయారు. ఈ దొంగలు పాడుగాన ఆఖరికి ఆటోలను ట్రాలీలను కూడా ఇడిచిపెట్టలేరేందోల్లా వీళ్ళు. అసలు నిజంగా ఈ రవీందర్ అన్న మీద కోపంతోని దాన్ని ఎత్తుకపోయిర్రా లేకుంటే పాతింప సామాన్లకు అమ్ముకుందామని దొంగతనం చేసిర్రా ఏమో అదే అర్థమైతలేదు నాకైతే.